ఆయనలో ఉన్న కరుణ, ఆయనలో ఉన్న దయ, ఆయనలో ఉన్న మనసు ఏంటిదంటే కరుణా సంపన్నుడు. మనమైతే మనవారిని ప్రేమిస్తాము. మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తాము. మనకు అనుకూలమైన వారిని మనం ప్రేమిస్తాం. కానీ ఆయన ఎవరిని ప్రేమించినాడంటే బలహీనమైన మనలను, చచ్చిన మనలను, నిరుపయోగమైన మనలను, మహిమను కోల్పోయిన మనలను ప్రేమించినాడు. ప్రేమించే రక్షణ ఐశ్వర్యముతో ఆయన నింపినాడు. మొదటి తలంపు ప్రియులారా, యేసుక్రీస్తులో ఆశీర్వాదం ఏంటంటే రక్షణ ఐశ్వర్యము. మనం రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, దేవుని యొద్దకు రాకపోతే, ఆ ప్రభు మనల్ని ఆకర్షించకపోతే ఈరోజు మన స్థితి ఏమయ్యేదో తెలియదు. కనుక మొదటి తలంపు, ఓ ప్రభువా, నేను అపరాధము చేత, పాపము చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా నన్ను ప్రేమించావు, ఈ లోకానికి వచ్చావు. నా పాప పరిహారమై సెలవులో ప్రాణం అర్పించినావు. ఎండిపోయిన ఎముక లాంటి నా జీవితంలో నీకు జీవమునిచ్చినావు. నన్ను బ్రతికించావు.